ప్రసాద్ పాత్ర ఎక్కువగా ఉందని తెలిసింది. అప్పట్లో హీరోయిన్స్ కు ఇండస్ట్రీలో ఉండే వ్యక్తుల ద్వారా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా పరువు కోసం, ఆర్థిక సమస్యల కోసం నోరు విప్పేవారు కాదు. ఒకవేళ ధైర్యం చేసి చెబితే ఇండస్ట్రీలో వారికి అవకాశాలు లేకుండా చేసేవారు. అలా అప్పారావు డ్రైవింగ్ స్కూల్ మూవీ సమయంలో హీరోయిన్ మాలవిక కూడా రాజేంద్ర ప్రసాద్ మీద కంప్లైంట్ చేసింది. రాజేంద్ర ప్రసాద్ కావాలనే తనని షూటింగ్ లో ముద్దు పెట్టుకుంటున్నాడని, తాకరాని చోట తాకుతూ ఇబ్బంది పెడుతున్నాడని, ఇక ఈ విషయం గురించి ఎవరికి చెప్పినా పట్టించుకోవట్లేదని తన షూటింగ్ మధ్యలో వదిలేసి చెన్నైకి వెళ్ళింది. కానీ ఆ సమయంలో అందరూ ఆమె మీదనే తప్పుపట్టారు. అలాగే వచ్చి మిగతా షూటింగ్ కంప్లీట్ చేయమని, లేదంటే అప్పటి వరకు ఖర్చైన డబ్బులు ఇవ్వమని అడగడంతో దీంతో ఏం చేయలేని పరిస్థితిలో మాలవిక షూటింగ్ కంప్లీట్ చేసి ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ కనిపించలేదు. అలా రాజేంద్ర ప్రసాద్ అప్పటి నుండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ 250కి పైగా మూవీస్ చేయగా ఇప్పుడు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా మారాడు. అయితే అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ ఎక్కువగా సీనియర్ నటి రమాప్రభ గారి ఇంట్లోనే ఉండేవారు. అయితే ఆమెకు పిల్లలు పుట్టక